రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి పెద్ది సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ వీకెండ్ కల్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పారు కదా. సో ఈ గ్యాప్ లో చరణ్ పెద్ది ప్రమోషన్స్, డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసి కొంత టైం తీసుకొనున్నాడంట. మరి చరణ్ కి ఈ మధ్య కదా ట్విన్స్ పుట్టింది. కొన్ని రోజులు టైం తీసుకొని వారితో ఎంజాయ్ చేసి సమ్మర్ తర్వాత కొత్త సినిమా లైన్ లో పెట్టనున్నాడంట. ఆ సినిమా ఎవరితో అని తెలుసు కదా. ఈ సినిమా ఎలాగో జూన్ మొదటి వారంలోనే రిలీజ్ అని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏం చేయబోతున్నాడనే విషయం మీద చాలా రోజులుగా ఆసక్తి నెలకొంది. చరణ్ తన కెరియర్ 17వ చిత్రాన్ని రంగస్థలం దర్శకుడు సుకుమార్తో చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుండే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన హైప్ క్రియేట్ అయింది. కారణం ఏమిటంటే గతంలో ఇద్దరు కలిసి చేసిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, చరణ్ నటుడిగా కొత్త కోణాన్ని చూపించింది. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఆ కథలో చరణ్ నటనని క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారంటే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ కొత్త ప్రాజెక్టు విషయంలో వస్తున్న తాజా అప్డేట్స్ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న పెద్ది సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా జూన్లో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాధారణంగా హీరోలు ఒక సినిమా పూర్తయ్యాక కొంత విరామం తీసుకుంటారు. కానీ చరణ్ మాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. అంటే ఒక్క మేలోనే కొంచెం గ్యాప్ తీసుకుని సుకుమార్ సినిమా స్టార్ట్ చేస్తాడన్నమాట. పెద్ది విడుదలైన వెంటనే జూన్ నెలలోనే సుకుమార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది నిజంగా అభిమానులకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే తమ అభిమాన హీరో నుండి త్వరగా మరో సినిమా చూడాలని వారు ఎప్పుడూ కోరుకుంటారు. చరణ్ కూడా అదే దిశగా ప్లాన్ చేస్తూ ఉండడం ఆయన డెడికేషన్ ను చూపిస్తుంది. అయితే ఈ సినిమా మొదలుపెట్టే ముందు చరణ్ కొంత సమయం తన లుక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాడంట. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా సుకుమార్ సినిమాలో హీరో పాత్రలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం కూడా చరణ్ ఒక కొత్త మేకోవర్ ట్రై చేయనున్నాడు. పాత్రకు తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ అన్నిటినీ మార్చుకోవాలని భావిస్తున్నాడు. సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అంటే కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అందుకే ఈసారి కూడా ఆయన చరణ్ కోసం ఒక కొత్త తరహా పాత్రను డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా, ఇప్పటి వరకు చూడని విధంగా ఉండబోతుందని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. ఈ సంస్థ ఇప్పటికే పలు భారీ సినిమాలను నిర్మించి మంచి పేరు సంపాదించింది. అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుంది. అంటే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత ఉన్నతంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని సమాచారం. కథ, స్క్రీన్ ప్లే మీద సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఒకసారి ఆయన స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైందంటే షూటింగ్ కూడా చాలా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అందుకే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్, నటీనటుల వివరాలు, ఇతర టెక్నికల్ టీం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అభిమానుల విషయానికి వస్తే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇది మరింత పెద్ద విజయం సాధిస్తుందని వారు నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. చరణ్ లుక్ ఎలా ఉంటుంది, కథ ఏమిటి, మ్యూజిక్ ఎవరు ఇస్తారు వంటి అనేక ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. మొత్తానికి చూస్తే రామ్ చరణ్ తన కెరియర్ ను చాలా ప్లాన్ గా ముందుకు తీసుకువెళ్తున్నాడు. ప్రతి సినిమాతో కొత్తగా కనిపించేందుకు, ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. సో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్డేట్స్ బయటకు వస్తాయి. అప్పటి వరకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.